మొన్న సౌత్ జపాన్లో 7.1 మ్యాగ్నిట్యూడ్లో మీకు ఎర్త్క్వేక్ వచ్చింది. దాని తరువాత ఏం జరిగిందో చూడండి. అంటే మీకు షాక్ వేవ్స్ ఒక 13-14 మందికి గాయాలు అయ్యాయి. అంటే మరణాలు అనేవి సంభవించలేదు. ఇవాళ జపాన్ మెట్రోలాజికల్ అసోసియేషన్, ఎందుకు అంటే జపాన్లో మీకు సంవత్సరానికి ఒక 1000 నుంచి 2000 మధ్యలో మీకు ఎర్త్క్వేక్స్ వస్తూనే ఉంటాయి. ఒకసారి ఎర్త్క్వేక్ వస్తేనే మనం తట్టుకోలేం. అంటే ఎలా భయపడిపోతాము అంటే మీకు జనరల్గా ఇండియాలో, అది సౌత్ ఇండియాలో మీకు ఎక్కువగా ఎర్త్క్వేక్స్ అనేవి మీకు కనిపించవు. కానీ జపాన్లో ఎలా ఉంటుందంటే పిల్లలు స్కూళ్ళకి వెళ్తారు, సడన్గా సైరన్ మోగుతుంది, పిల్లలందరూ వాళ్ళ క్లాస్ రూమ్లో టేబుల్స్ కిందకి వెళ్ళి దాక్కుంటారు. ఆఫీసుల్లో ఉండే ఉద్యోగులందరూ కూడా సెల్లార్లోకి పారిపోతారు. ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఓపెన్ స్పేస్లోకి రావాలి అని ఇంటి నుంచి బయటికి వచ్చి వాళ్ళు నిలబడి ఉంటారు. సో ఎర్త్క్వేక్ పోయిందండి. సో ఆ ఊగడాలు, మీకు ఆ షాక్ వేవ్స్ అన్నీ అయిపోయాక మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు, మళ్ళీ స్కూళ్ళు స్టార్ట్ అవుతాయి, కాలేజీలు స్టార్ట్ అవుతాయి, ఎవరికి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు. ఈ బిల్డింగ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే ఇలా ఊగుతాయి కానీ కూలిపోవడం ఉండదండి. మీకు షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి, సస్పెన్షన్స్ ఉంటాయి. సో ఆ లెవెల్లో జపాన్ వాళ్ళు ఎర్త్క్వేక్ గురించి ప్రిపేర్ అయి ఉంటారు. కాబట్టి జపాన్లో భూకంపము అన్నప్పుడు ఒక పెద్ద విషయంగా ఎవరు తీసుకోరు. కానీ ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే జపాన్ మెట్రోలాజికల్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన ఈ హెచ్చరిక, ఈ అడ్వైజరీ, మీకు జపాన్ యొక్క ప్రధానమంత్రి ఇతనికి నెంబర్ ఆఫ్ ఊళ్ళకి వెళ్ళే, అంటే దేశాలకు వెళ్ళే షెడ్యూల్ ఉంది. చాలా దేశాలకు వెళ్ళాలి, మొత్తం క్యాన్సిల్ చేసి పడేశాడు. నేను జపాన్లోనే ఉంటాను, అధికారులతోనే ఉంటాను, నేను ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నాను అని చెప్పాడు. ఏమండి ఏం జరుగుతుంది జపాన్లో అంటే ఎర్త్క్వేక్ కాదండి, మెగా క్వేక్ రాబోతుంది. 2022లో మీకు అమెరికాకు సంబంధించిన శాస్త్రవేత్తలు వాళ్ళు ఏమన్నారు అంటే జపాన్లో చాలా పెద్ద భూకంపాలు వస్తాయి, కానీ నెక్స్ట్ 30 ఇయర్స్లో ఎవరూ ఊహించని ఒక మెగా క్వేక్ రాబోతుంది. 70% ఆఫ్ ద జపాన్ ప్రజలు, ఆస్తులు ఎంత చెప్తున్నారు, 3 లక్షల మంది అట్ ఎ టైం మరణిస్తారు. మీకు 13 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ మీకు ఆస్తి నష్టము అనేది జరుగుతుంది. అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూలిపోతాయి, మీకు అక్కడ నివసించే ప్రజలు చనిపోతారు, ఎంతోమంది సునామీలో కొట్టుకుపోతారు, చాలా పెద్ద వినాశనము అని చెప్పి మీకు కాలిఫోర్నియాకు సంబంధించిన శాస్త్రవేత్తలు ఎప్పుడు 2022లోనే చెప్పారు. మీకు గుర్తుందో లేదో 2011లో జపాన్లో ఒక ఎర్త్క్వేక్ వచ్చింది. వచ్చినప్పుడు ఏకంగా 18,000 మంది నుంచి 20,000 మంది దాకా ఈ సునామీలో, అంటే వరస పెట్టి సునామీలండి, భూకంపము అంటే కాదు, అక్కడ సునామీలు ట్రిగర్ అయిపోయాయి. మీకు షాక్ వేవ్స్ 20,000 మంది దాకా ప్రజలు ఈ ఈవెంట్లో, ఈ బిగ్ ఈవెంట్లో చనిపోయారు. ఈ బిగ్ ఈవెంట్ అన్నప్పుడు మీరు అమెరికాలో మాట్లాడుతూ ఉంటారు, అంటే చాలా పెద్ద ఒక ప్రళయం రాబోతుంది, ఇందులో లక్షల మంది చనిపోతారు, సో మనము ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఇదంతా వీళ్ళు బిగ్ ఈవెంట్ అని మాట్లాడతారు. ఇవాళ మీకు జపాన్లో మీకు ఎర్త్క్వేక్ అసోసియేషన్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఆ బిగ్ ఈవెంట్ రాబోతుంది, మనము హై అలర్ట్లో ఉండాలి. హై అలర్ట్ అంటే మీరు నమ్మరు ఫ్రెండ్స్, మీకు భూకంపం రాబోతుంది అంటే మీ మొబైల్ ఫోన్లో మీకు అలర్ట్స్ వస్తాయి, భూకంపం రాబోతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు ఒక లిఫ్ట్లో వెళ్తున్నారు, 20th ఫ్లోర్కి వెళ్ళాలి, 5వ ఫ్లోర్లో మీకు అలర్ట్ వచ్చింది, ఇమీడియట్గా లిఫ్ట్లని ఆటోమేటిక్గా ఆగిపోతాయి, ఇమీడియట్గా డోర్స్ తెరుచుకుపోతాయి, మీరు అక్కడ ఉండే షెల్టర్స్లోకి పారిపోవాలి, లేదా మీరు ఓపెన్ స్పేస్లోకి వచ్చేయాలి. ఇలాంటి సదుపాయం నాకు తెలిసి ప్రపంచంలో ఒక భూకంపము వస్తే దాన్ని ఎదుర్కోవడంలో జపాన్ ప్రజల మించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఏ లెవెల్లో మీకు భూకంపం వచ్చినా కూడా వాళ్ళు తట్టుకోగలరు, నిలబడగలరు, మళ్ళీ మొత్తం రిపేర్ చేసుకొని వాళ్ళ జీవితాలను కొనసాగించగలరు. అలాంటి గొప్ప ఒక దేశము జపాన్. అలాంటిది ఇవాళ ఒక మెగా క్వేక్ రాబోతుంది. ఏంటి, ఈ యూరో ఏషియన్ టెక్టానిక్ ప్లేట్, అలాగే ఫిలిప్పైన్స్ వైపు ఉండే భూపలకాలు, ఇవి మీకు గుద్దుకొని జపాన్ అడుగున 4 కాంటినెంటల్ ప్లేట్స్ ఉన్నట్టుగా, అంటే కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ అంటాం చూసారా, మీకు ఈ ఖండాలు కదిలిపోతూ ఉంటాయి. సో వాటి అడుగున మీకు కాంటినెంటల్ ప్లేట్స్ ఉంటాయి. ఈ ప్లేట్స్ యొక్క సమాహారం ఏకంగా 4 టెక్టానిక్ ప్లేట్స్ జపాన్ అడుగున ఉన్నట్టుగా ఇవాళ శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు. అలా చూశారు అనుకోండి, మీకు జపాన్లో ఏ స్థాయిలో భూకంపాలు ఉంటాయి.
ఒక సంవత్సరంలో 1000కి పైగా భూకంపాలు ఎర్త్క్వేక్స్ ఉంటే ఆ దేశం ఇంకా కూడా తట్టుకొని ఆర్థికంగా వాళ్ళు ప్రపంచంలో థర్డ్ బిగ్గెస్ట్ జీడిపి అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది వాస్తవము. ఇప్పుడు ఈ మెగా క్వేక్ గురించి ప్రపంచ స్థాయిలో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏకంగా వాళ్ళ ప్రధానమంత్రే తన ట్రిప్పులన్నీ క్యాన్సిల్ చేసుకొని జపాన్లో కూర్చొని ఉన్నాడు. మరి మెగా క్వేక్ అనేది ఎవరైనా చూసారా అంటే 2004లో మన భారతదేశంలో మనము ఇలాంటి ఒక మెగా క్వేక్ని చూసామండి. ఒక మ్యాసివ్ సునామీని చూసాం. ఎక్కడో ఇండోనేషియాలో సుమత్రాలో ట్రిగర్ అయిన సునామీ మీకు ఆ వేగము కొన్ని అణువస్త్రాలకు సమానమైన శక్తితో నేరుగా చెన్నై వైపు వచ్చింది. మీకు రామేశ్వరం అన్నాము, కన్యాకుమారి అన్నాము. ఇక్కడ వాకింగ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరూ కూడా తిరిగి తమ ఇళ్లకు వెళ్ళలేని పరిస్థితి మీకు 2004లో జరిగింది. ఇవాళ అలాంటి ఒక మెగా క్వేక్ రాబోతుంది. జపాన్ పరిస్థితి ఏంటో ఎవరికి తెలియడం లేదు. ఒకవేళ ఏమైనా మ్యాసివ్గా జరిగితే మీకు జపాన్లో 13 ట్రిలియన్ ఆస్తి నష్టం అని చెప్పి ఇవాళ వీళ్ళు అంచనా వేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఒక పానిక్ బయింగ్లో ఉన్నారు. ప్రభుత్వం చెప్తుంది మీకు అవసరమైన వస్తువులు కొనుక్కొని సురక్షితంగా మీ ఇళ్లలో ఉండండి, సెల్లార్లోకి వెళ్ళిపోయి మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. కానీ పానిక్ బటన్ ఎలా ఉంది అంటే పానిక్ బయింగ్లోకి దారి తీసి దొరికినట్టుగా జపాన్ ప్రజలు కొనుక్కొని ఏంటి వాటర్ బాటిల్స్ అనండి, డైలీ నెసెసిటీస్ అనండి, ఫుడ్ ఐటమ్స్ అనండి, టాయిలెట్స్, మీకు మొబైల్ టాయిలెట్స్ని కొనుక్కొని వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అంటే సూపర్ మార్కెట్లు అంతా ఖాళీ అయిపోతున్నాయండి. ప్రభుత్వం చెప్తుంది మీకు అవసరం ఉండేది కొనండి, తక్కిన వాళ్ళకి కావాలి కదా అంటే నథింగ్ డూయింగ్ అండి. ఎంత దొరికితే అంత, ఎన్ని ఫుడ్ ఐటమ్స్ దొరికితే అన్ని, ఎన్ని వాటర్ బాటిల్స్ దొరికితే అన్ని కొనుక్కొని ఇవాళ జపాన్ ప్రజలు వాళ్ళ ఇళ్ళకి చేరి సెల్లార్లో వెళ్ళి దాక్కున్నారు. ఎందుకు అంటే ఒక మెగా క్వేక్ రాబోతుంది. ఇంతవరకు జపాన్ చరిత్రలో ఇలాంటి ఒక సిచ్యువేషన్ని ఎప్పుడు చూడలేదు, ఇలాంటి ఒక ఎమర్జెన్సీని చూడలేదని చెప్పి వాళ్ళు ప్రిపేర్ అయిపోతున్నారండి. ఎర్త్ క్వేక్ అంటే ఏ రకంగానూ భయపడని జపాన్ ప్రజలు ఇప్పుడు ఈ మెగా క్వేక్ అన్నప్పుడు ఎందుకు ఇంతలా భయపడుతున్నారు అంటే కాలిఫోర్నియాలో ఉండే శాస్త్రవేత్తలు చెప్పేది దేర్ విల్ బి ఎ బిగ్ ఈవెంట్, చాలా పెద్ద ఒక ఈవెంట్ జరగబోతుంది. మీకు అలాంటి ఒక ఈవెంట్ జరిగితే 2012 అనే ఒక చిత్రం చూసారా, 2012 అనబడే మూవీ, మీకు టిబెట్ దాకా కూడా సముద్రం పొంగిపోతే మీకు అక్కడ మీకు అంటే బుద్ధిస్ట్ ఆరామాలు ఉంటాయి చూసారా, వాటి దాకా సముద్రపు నీరు వచ్చేస్తుందండి. ఎవరెస్ట్ దాకా కూడా మీ యొక్క షిప్ అలా తేలుతూ ఉంటుందంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? సరేనండి, అది ఒక హాలీవుడ్ మూవీ గ్రాఫిక్స్ అనొచ్చు. మరి అలాంటి సిచ్యువేషన్ ఇవాళ జపాన్లో జరిగితే, జపాన్లో మీకు లక్షల మంది మరణిస్తే పరిస్థితి ఏమిటి అనేదే ఇవాళ మీకు జపాన్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎంతోమంది శాస్త్రవేత్తలు దీని మీద తల బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ సిచ్యువేషన్ని ఎలా కాపాడాలి, ఒకవేళ మ్యాసివ్ సునామీలు ఒకటి తర్వాత ఒకటి షాక్ వేవ్స్ వస్తూ ఉంటే జపాన్ని ఎలా కాపాడడము, యావత్ శాస్త్రవేత్త కమ్యూనిటీ అంతా కూడా ఇవాళ జపాన్ గురించి ఆలోచిస్తున్నారు. అంటే ఈ వార్తలు మీరు విన్నారా? 7.1 ఎర్త్క్వేక్ అనుకున్నాము, ఇవాళ ఇది మెగా క్వేక్లోకి దారి తీయొచ్చు, సిరీస్ ఆఫ్ సునామీస్ రావచ్చు అని చెప్పి ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారంటే జస్ట్ యు ఇమాజిన్. జపాన్ ప్రజలు సురక్షితంగా ఉండాలని మనం అందరం కూడా ఆ భగవంతుడిని కోరుకుందాము. మరి దీని మీద మీ స్పందన ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.